ఏమయ్యా ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయని రుణమాఫీ ఏమైపోయిందని నేను ఊరూరు వీడియో పెట్టి గట్టిగా అడుగుడు పెట్టినా. అడుగుడు పెడితే ఏమన్నాడు, ఇక జనం నమ్మటట్లేరు, హామీలు అయిపోయినాయి, బాండ్ పేపర్లు అయిపోయినాయి, గ్యారంటీలు అయిపోయినాయి అని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుడు స్టార్ట్ చేశాడు. ఇదే భువనగిరికి వచ్చి మన నల్లగొండ జిల్లాకు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు పెడుతున్నా. 15 ఆగస్టు నాటికి రైతులందరికీ రుణమాఫీ చేస్తా. అటున్న సూర్యుడు ఇటు పొడిచిన ఎవడున్నా ఎవడు లేకపోయినా నేను 15 ఆగస్టుకు ₹1 లేకుండా రుణమాఫీ చేస్తా అని చెప్పిండా లేదా? ఇప్పుడు ఏమైంది నాయన? రుణమాఫీ అయిందా? ఏ ఊరికి పోయినా 40 పైసలు అయింది, 60 పైసలు ఆగిపోయింది. ఇంకా ఈ అందానికి ఈయన ఖమ్మంలో పోయి చెప్తాడు రుణమాఫీ అయిపోయింది, హరీష్ రావు నువ్వు రాజీనామా చేయి. రాయే ఊరికి వస్తావు రేవంత్ రెడ్డి? ఆలేరు నియోజకవర్గంలో ఏ ఒక్క ఊళ్ళో పోదాం 100% ఆ ఊళ్ళో రుణమాఫీ అయిందో అడుగుదా? నీకు దమ్ము కదా ఆలేరు పోదాం. నీ ఏ ఊళ్ళో నువ్వే సెలెక్ట్ చేసుకో. ఒక్క ఊళ్ళో మొత్తానికి మొత్తం రుణమాఫీ అయినాదేనా? ఏ ఊళ్ళో అయినాదే? ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్తున్నారు, ఎక్కడ పోతే అక్కడ అడ్డుకుంటున్నారు వాళ్ళని. మొన్న మీరందరూ టీవీలో చూసింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి అంటాడు లే ఇంకా 12,000 కోట్లు ఇచ్చేది ఉన్నది, జర మెల్లగిస్తాము అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అంటాడు ఇంకో 17 లక్షల మందికి ఇచ్చేది ఉన్నది, జర మెల్లమెల్లగా చేస్తాము అంటాడు. నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల గారు ప్రెస్ మీట్ పెట్టిండు, 42 లక్షల మందికి చెయ్యాలి కానీ 22 లక్షలకే చేసినాం, అందులో 2 లక్షల మంది వాపసు వచ్చినాయి, అంటే 20 లక్షలకు ముట్టినాయి, ఇంక 22 లక్షల మందికి చెయ్యలేదు, మెల్లగా చేస్తాము అని తుమ్మల గారు చెప్తాడు. ముఖ్యమంత్రి ఏమో అయిపోయిందంటాడు. ఇక ఉప ముఖ్యమంత్రి అంటాడు మేము వేసినాం కానీ బ్యాంక్ వాళ్ళు ఇస్తలేరు అంటాడు. 7,500 పోయినాయి, ఇంక ఇస్తలేరు బ్యాంక్ వాళ్ళు అంటాడు. ఇలా ఎవరిని నమ్మాలి? ముఖ్యమంత్రి దో మాట, ఉప ముఖ్యమంత్రి దో మాట, మంత్రులది తలో మాట. ఒక్కరికొక్కరికి శుద్ధి లేదు. అబద్ధాలు చెప్పి గోల్మాల్ చేసి రైతుల్ని మోసం చేస్తామనుకున్నారు. ఊకుంటుందా బీఆర్ఎస్ పార్టీ? తప్పకుండా పోరాటం. అసెంబ్లీలో కొట్లాడినాం, ఇవాళ ప్రజాక్షేత్రంలో తెలంగాణ మొత్తం రైతుల పక్షాన మనం కొట్లాడుతున్నాం. ఏ ఒక్కటి కూడా రైతులకు ఇచ్చిన హామీ అమలు చేయలేదు.